లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి నారాయణి అని ఒక పేరు. నారాయణి అన్న నామం కేవలం నారాయణుని చెల్లెలు అని మీరు గుర్తించాలి అని కాదు. మీరు తత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఎలా అయితే అనుబంధాలు ఉంటాయో అటువంటి అనుబంధాలు ఈశ్వరుని యందు చొప్పించే ప్రయత్నం చెయ్యకూడదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక చెల్లెలనేటటువంటిది ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అక్క ఉంది. వీళ్ళు ఎందుచేత ఉన్నారు అంటే మేమందరం కలిపి ఒక తల్లిదండ్రులకు జన్మించిన వారం కాబట్టి. జన్మ అనేటటువంటిది నా ప్రమేయంతో లేకుండా నేను చేసిన కర్మ అనుభవించడానికి ఒక తల్లి కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు నాతో పాటుగా అదే కడుపులోంచి బయటికి వచ్చిన వారితో నాకు ఒక అనుబంధం ఉంది, ఒక రక్త సంబంధం ఉంది. అది ఈ జన్మాంతరము ఉంటుంది. అలాగా ఈశ్వరుని యందు కూడా అలాగే ఉంటుందా అంటే అప్పుడు ఏమని చెప్పవలసి ఉంటుందంటే ఈశ్వరుడికి కూడా జన్మ ఉంది అని చెప్పవలసి ఉంటుంది. ఈశ్వరుడికి కూడా జన్మ ఉంది అని చెప్తే అప్పుడు ఈశ్వరుడు కూడా ఒకప్పుడు పుట్టినవాడై ఉంటాడు. ఒకప్పుడు పుట్టినవాడైతే కాలమునందు వచ్చినవాడవుతాడు. కాలమునందు వచ్చినవాడైతే కాలమునందు వెళ్ళిపోయేవాడవుతాడు. కాలాతీతుడు కాడు. కాబట్టి మరి అలా అయితే ఈ సంబంధాలు అనేటటువంటి వాటి గురించి మీరు అక్కడక్కడ ప్రస్తావన చేస్తున్నారు కదా. మరి నారాయణి అంటే నారాయణుని చెల్లెలు అన్నప్పుడు ఎలా కుదురుతుంది అసలు ఆ సమన్వయం? అలా కుదరదుగా. అంతవరకు ఎందుకు? మీతో ఒక మాట నేను ముచ్చటిస్తాను. నిన్న నేను మీతో ఏమని చెప్పాను? విమలపటి కమలకుటి అన్న శ్లోకం గురించి మాట్లాడుతూ మూకపంచశతిలో పరమశివుని చెల్లెలు సరస్వతి అని, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి అని, నారాయణుని చెల్లెలు నారాయణి పార్వతీదేవి అని అన్నాను. అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. నేను ఏం చెప్పానో దాన్ని అలా అర్థం చేసేసుకోమని కాదు నా హృదయం. అంటే నిజంగా శివుడు సరస్వతి కలిసి పుట్టారని, నారాయణుడు పార్వతి కలిసి పుట్టారని అది కాదు దాని హృదయం. తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక నిచ్చెన ఒకటి ఇస్తారు. ఒక మేడెక్కడానికి నిచ్చెన పట్టుకున్నట్టుగా తత్వాన్ని పట్టుకోవడం కోసమని కొన్ని అనుబంధాలని చొప్పించి మాట్లాడతారు. అంతేకాని నిజంగా అది యథార్థంగా అలా శివుడు సరస్వతి అన్నా చెల్లెళ్ళని భావన చెయ్యమని కాదు. లేదా అలా భావన చేస్తే ఆయన ఒకప్పుడు పుట్టాడు, ఆయనతో ఈవిడ కలిసి పుట్టింది అని మిమ్మల్ని భావన చెయ్యమని కాదు దాని అర్థం. మరి అటువంటిప్పుడు తత్వతః ఎలా వచ్చింది అంటే నిన్న మీకు నేను చెప్పాను. జపమాల పుస్తకం దక్షిణామూర్తి పట్టుకుంటారు, జపమాల పుస్తకం సరస్వతీదేవి పట్టుకుంటుంది. ఇద్దరూ జ్ఞానప్రదాతలై ఉంటారు. ఆ రీత్యా అన్నా చెల్లెళ్ళని చెప్పడం. అలాగే బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు అని చెప్పడంలో కూడా ఒక తత్వం దాగి ఉంటుంది. బ్రహ్మగారు 1ని 2గా, 2 4గా, 4 8గా సృష్టి చేస్తాడు. ఆయన వలన సృష్టి పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి వలన ఐశ్వర్యం తామరతంపరగా పెరుగుతూ ఉంటుంది. ఇద్దరు వృద్ధి చేస్తారు, పెంచుతారు. పెంచడం లక్ష్మీదేవికి బ్రహ్మగారికి ఒకే రకమైనటువంటి లక్షణంలో ఉంటుంది. స్థితికారకులై రక్షణ చెయ్యడం శ్రీ మహావిష్ణువుకి నారాయణి పార్వతికి ఒకలా ఉంటుంది. జ్ఞానం ఇవ్వడం పరమశివుడికి సరస్వతికి ఒక్కలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తత్వాన్ని చెప్పవలసి వస్తే అలా చెప్పడం తప్ప నిజంగా శివుడు సరస్వతీదేవికి అమ్మా నాన్నగారు ఎవరండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, పూర్వజ వాళ్ళకి అసలు పుట్టుక లేదు. అలా కాలంలో రారు. కాలంలో వచ్చేవి కావు. అజాయమానో బహుధా విజాయతే అంటోంది శృతి. వాళ్ళు కోరుకుని స్వీకరించినవే కానీ జన్మలు జన్మకర్మచమే దివ్యం అంటాడు ఆయన. నా జన్మ నా కర్మ 2 దివ్యములే. అవి మనం ఎలా జన్మించామో అలా జన్మించిన వాడు కాదు ఆయన. ఆయన అవతారాన్ని స్వీకరించాడు. నేను నా జన్మ స్వీకరించలేదు. నేను చేసుకున్న పాపపుణ్యాల్ని బట్టి నాకు ఈ శరీరం వచ్చింది అంతే. కనుక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే దాన్ని మీరు వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్క మాట కొంచెం జాగ్రత్తగా గమనించండి. తత్వం పట్టుకోవడం అంటే తత్వం పట్టుకుంటే ఏమవుతుంది? మీరు ఎప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. తత్వం పట్టుకుంటే ఈశ్వరుడి గురించి మీకు తెలియడం కాదు. ఆ తత్వం తెలియగానే మీలో ఒక ఎదుగుదల వస్తుంది. మీకు ఒక కొత్త విషయం ద్యోతకం అవుతుంది. ఇప్పుడు ఓహో ఇది తెలియడం వల్ల నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను ఇది తెలుసుకోవడం వల్ల మనిషిగా నేను జీవించడానికి
మనిషిగా భగవంతుణ్ణి చేరేటటువంటి క్రమంలో నాకు మరింత పట్టు దొరికిందనేటటువంటి ఊతాన్ని మీరు పొందుతారు. దానికి తత్వ పరిశీలనం చేస్తారు. లేని దానికి వృత్తినే వాళ్ళని స్తోత్రం చేయడానికి ఎందుకు, భగవంతుణ్ణి స్తోత్రం చేయడమే ప్రధానంగా ఎప్పుడు స్వీకరించవచ్చా అంటే దానివల్ల వ్యక్తిగతమైన అభ్యున్నతి కొనసాగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కోణంలో పరిశీలనం చేయండి. నారాయణి అంటే నారాయణుని చెల్లెలు. నేను తరచు చెప్తుంటాను. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రుని భార్య. శివ శివాని శివుడు శివుని భార్య. భవ భవాని భవుడు భవుని భార్య. హంస హంసి భార్యాభర్తలు. నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణుడు అన్న, నారాయణి చెల్లెలు. నారాయణుడు అన్న నారాయణి చెల్లెలు అని నేను అనగానే మళ్ళీ మీరు నేను ఇందాక చెప్పిన దగ్గరికి వెళ్ళకూడదు. వీళ్ళిద్దరూ ఏ తల్లిదండ్రుల బిడ్డలండి అని మీరు నన్ను అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే మరి అన్నా చెల్లెళ్ళు ఎలా అయ్యారండి? ఇది తత్వ పరిశీలన అంటే. కలిసి పుట్టనప్పుడు అన్నా చెల్లెళ్ళు ఎలా అయ్యారు? మరి నారాయణుని చెల్లెలు నారాయణి అంతే దాని అర్థమైతే లలితా సహస్రనామ స్తోత్రంలో అంతే దాని గురించి తెలుసుకోవలసింది అయితే అది ఒక అర్థం లేనటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది అంతే. ఒక భక్తి భావన చేత మీరు అలా అడగకూడదు అంటే మీరు అడగకుండా పోన్లేండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఉంది, నారాయణుని చెల్లెలు నారాయణి ఓ నమస్కారం అని వదిలిపెట్టేసేయచ్చు. కానీ దాని ప్రయోజనం మాత్రం అది కాదు. మీరేదో తెలుసుకోవడమే దాని ప్రయోజనం. ఏది తెలుసుకోవడం అంటే నారాయణునికి చెల్లెలుగా నారాయణి ఇద్దరూ కలిసి పుట్టడం అన్నది అసలు ఎప్పుడైనా జరిగిందా? పోనీ పుట్టడం అంటే నాలా కర్మ అనుభవించడానికి పుట్టకపోవచ్చు. ఏదో ఒక అవతార ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళంతటా వాళ్ళుగా అవతార స్వీకారం చేశారు. కావాలని పాపపుణ్యములను అనుభవించడానికి పుట్టలేదు. కానీ ఒక ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి వాళ్ళు అవతారం తీసుకున్నారనుకోండి. ఏకకాలమునందు ఒకే తల్లిదండ్రులకి ఇద్దరూ కలిసి జన్మించి ఇద్దరూ నారాయణ నారాయణి కూడా ఒకరినే తల్లిదండ్రులని చెప్పిన సందర్భం ఎక్కడైనా ఉందా? వాంగ్మయంలో ఉంది. ఎక్కడ ఉంది? భాగవతంలో ఉంది. భాగవతంలో నారాయణ శబ్దం చేత ప్రతిపాదింపబడేటటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. పుట్టడం అనేటప్పటికీ మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. పుట్టడం అంటే అవతార స్వీకారం చేశాడంతే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఆ మాట. ఎందుకంటే సనాతన ధర్మంలో అదొక ఆయువు పట్టు, తెలుసుకోవలసిన పెద్ద రహస్యం. ఆయన కృష్ణావతార స్వీకారంలో కూడా ఆయన ప్రాకృత బాలుడిగా జన్మించలేదు. శ్రీమన్నారాయణుడుగానే కనపడ్డాడు కారాగారంలో. అందుకే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ముబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై 4 భుజములతో ఆ మెడలో వేసుకున్నటువంటి వనమాలా విరాజితుడై అర్ధరాత్రి వేళ కారాగారంలో దేవకీ వసుదేవులకి మీకు నేను పుత్రుడిగా ప్రకటింపబడుతున్నాను అంటూ ఆయన దర్శనమిచ్చాడు. తర్వాత ప్రాకృత బాలుడిగా మారి ఆదేశం ఇచ్చాడు. మీకు నేను కుమారుడను అన్న స్మరణ మీరు చేసి మోక్షం పొందుతారు. మీరు నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నందవ్రజంలో యశోదా నందుల దగ్గర విడిచిపెట్టండి అన్నాడు. పిల్లవాడు తల్లిదండ్రుల్ని శాసించాడు తనని ఎక్కడ పడుకోబెట్టాలో. భగవంతుని యొక్క ఆదేశం. పిల్లవాడిని తల మీద పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి యమున దాటాలి. అది గమ్మత్తు. యమున దాటి అవతలకి వెడితే అక్కడే నంద యశోదలకి ఆడపిల్లగా జన్మించి ఉంది అమ్మవారు. అమ్మవారు నందయశోదులకి కూతురుగా పుట్టినట్టు నటిస్తోంది. వాళ్ళకి కొడుకుగా నటించడానికి ఈయన వెడుతున్నాడు. ఇప్పుడు ఈవిడ తల్లిదండ్రులంటే ఎవరిని చెప్పాలి? నందయశోదల్ని చెప్పాలి. ఈయన తల్లిదండ్రులంటే ఎవరిని చెప్పాలి? నందయశోదల్ని చెప్పాలి. ఇప్పుడు నారాయణుడికి చెల్లెలు నారాయణీయనా కాదా? అయిందా లేదా? అక్కడ ఎక్కడో అక్కడ వాంగ్మయంలో ఒక చోట అలా దొరికిందా లేదా ఆధారం? అవతార స్వీకారంలోనైనా ఒకసారి అమ్మవారు నారాయణుడు అన్నా చెల్లెళ్ళు అయ్యారు. అందుకని అవడంలో కూడా ఎంత గమ్మత్తుంది భాగవతంలో.
ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమునమును శీతోషణకు మును శీతేషునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్నన్నారు పోతన గారు. ఆనాడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో సేతువు కట్టడానికి, అలా ఇవాళ కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వెడుతున్నటువంటి వసుదేవుని కొరకు యమున దారి ఇచ్చింది. ఈ పిల్లవాణ్ణి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. పడుకోబెట్టినప్పుడు ఆడపిల్ల పుట్టింది కదా, మరి ఆడపిల్ల పుడితే ఈ పుట్టిన ఆడపిల్ల ఏడవద్దా? ఏడుస్తుంటే తల్లి లేవద్దా? తల్లి మాట దేవుడెరుగు. నొప్పులు అనేటటువంటివి అంత నిశ్శబ్దంగా వచ్చేస్తాయా? బిడ్డ జననం అనేటటువంటిది ఎవరికీ తెలియకుండా అలా ఉండదు కదా. అంత నిశ్శబ్దంగా జరిగేది కాదు. ఏదో మొదటి పురిటికి వెళ్ళిన ఆడపిల్ల అత్త నాకు నొప్పులు వస్తే లేపండి అందిట, అలా ఉండదు కదా ఎక్కడ లోకంలో. ప్రశాంతంగా జరిగిపోయే, అంత నిశ్శబ్దంగా జరిగిపోయే విషయం ఏం కాదది. అటువంటప్పుడు మరి వాళ్ళందరూ ఎలా నిద్రపోయారు? అమ్మవారు జన్మించి ఉన్నప్పుడు ఆడపిల్లగా అంటే ఆవిడ మాయ కమ్మింది, అందరూ నిద్రపోయేట్టు చేశారు. ఇక్కడ పుట్టిన కొడుకుని నన్ను తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టేసేయి అంటే దిగబెట్టేయడానికి ఈయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ 8వ గర్భం వాడు నన్ను చంపేస్తాడని నిద్రపోకుండా సురుగుచు గిజుకుచు వాళ్ళుచు సడికొట్టుచు, ఇంకా అలా ఇలా కాదు, ఆఖరికి నిద్రపోతూ లేస్తూ కూడా హరితలచి తలచి జగమా హరిమయముగా చూచ కంసుడు ఆరనియలు కన్నన్నారు పోతన గారు. అలా పరితపిస్తున్నాడు కంసుడు. వచ్చేస్తోంది 8వ గర్భంలో పుట్టేస్తున్నాడని. నిజంగా 8వ గర్భంలో పిల్లాడు పుట్టేటప్పటికీ అందరూ నిద్రపోయారు. ఈయనేం చేశాడు? ఈయన మాయే కమ్మాడు, ఈయన మాయే అంతటా పరచాడు. ఆవిడేం చేసింది? ఆవిడ మాయే పరచింది. ఆవిడ ఎందుకు పరిచింది? ఈయన కోసం. ఈయన ఎందుకు పరిచాడు? అక్కడ పుట్టిన ఆవిడ దగ్గరికి ఈయన వెళ్ళడం కోసం. ఇద్దరు అన్నా చెల్లెళ్ళలా ఎలా కూడబలికేసుకున్నారో చూడండి ఒక్క మనస్సుతోటి. ఇప్పుడు ఈయన యమున దాటటి వెళ్ళాడు, యశోద పక్కన కృష్ణుడిని పడుకోబెట్టేశాడు. అక్కడ ఆడపిల్లని తీసి ఎత్తుకున్నాడు. ఏడిచింది ఆ పిల్ల? ఏడవలేదు. ఎప్పుడు ఏడవాలో ఇద్దరు నిర్ణయించుకున్నారు. అది విచిత్రం భాగవతంలో. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏడవాలి అన్నదానికి ముహూర్తం ఉంది. వాళ్ళు పుట్టి ఏడిచిన వారు కాదు, ఎవరిని ఏడిపించాలో వాళ్ళని ఏడిపించడానికి ఏడిచేవారు. కాబట్టి ఏడుపునందు నటన ఉంది. వాళ్ళు తడబడితే నటన ఉంది. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదులు తడవాడి రరులు భయమున తడవాడిరి సంతసమున తపస్సులు వేట్కన్నన్నారు పోతన గారు. కృష్ణుడు తడబడితే దేవకాంతలు సంతోషపడ్డారు, రాక్షసులు తడబడ్డారు. అవతార విశేషం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆడపిల్లని తీసుకుని మళ్ళీ ఇటు వస్తున్నాడు. యమున దారి ఇవ్వడం మానేసిందా? మళ్ళీ దారి ఇచ్చేసింది. లోపలికొచ్చి ఆడపిల్లని అక్కడ పడుకోబెట్టాడు. ఆడపిల్లను అక్కడ పడుకోబెట్టాడు. అన్నీ మూసుకున్నాయి, సంఖ్యళ్ళు పడలేదు. అవి మాత్రం తాను తొడుక్కున్నాడు. ఒక్కసారి కృష్ణుడిని తల మీద పెట్టుకున్న వాడిని సంసార సంఖ్యళ్ళు పట్టుకోవు, తాను నటిస్తూ తగిలించుకున్నాడు అంతే. కూర్చున్నాడు. ఇప్పుడు ఇద్దరూ నిర్ణయం చేసుకున్నారు, ఏడవచ్చా మనం? ఏడవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆడపిల్ల ఏడిచింది, అక్కడ ఆ మగపిల్లాడు ఏడిచాడు. చిత్రం ఏమిటంటే ఒకళ్ళకి తెలియదు, నాకు ఆడపిల్ల పుట్టింది మార్చేశారు మగపిల్లాన్ని పెట్టేశారని తెలియదు నంద యశోదలకి. తెలుసు దేవకీ వసుదేవులకి కదండి. దేవకీ వసుదేవులకి తెలుసుగా, ఈ ఆడపిల్ల మంది కాదు, మనం పట్టుకొచ్చాం, మన పిల్లాడు అక్కడ పెరుగుతున్నాడని తెలుసుగా. ఎంత మాయ కమ్మించాడంటే ఆ రోజు కృష్ణుడు. వీళ్ళు కూడా మర్చిపోయారు ఇంత కృష్ణుడిని పట్టుకెళ్ళిన వాళ్ళు. ఈ పిల్లే మా పిల్ల అనుకుంటున్నారు. ఆయన ఏడిచాడు, ఆవిడ ఏడిచింది. అక్కడ వాళ్ళందరూ లేచారు. వాళ్ళందరూ లేచి ఎంత నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులర మన యశోద చిన్న మగవానిక నెట చూచి వత్తమమ్మ సొరతులార అని వాళ్ళు సంతోషపడిపోయారు. అక్కడ వాళ్ళకి సంతోషం కొడుకు పుట్టాడని. ఇక్కడ ఈవిడే ఏడిచింది. ఏడవగానే కంసుడు లేచి వచ్చాడు. ఆడపిల్ల మగపిల్లాడా వాడికి అనవసరం, అష్టమగర్భం చంపేస్తుంది వాడిని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆడపిల్లను లాగేస్తున్నాడు చంపేస్తానని. ఓరి పిచ్చాడా, నిన్ను చంపేవాడు ఎప్పుడో పుట్టి వెళ్ళిపోయాడు లేడా, మాకెందుకంత భయం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి యశోద. ధైర్యం వచ్చేసింది కాబట్టి. ఆవిడ అలా అనలేదు. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోటలో మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న
సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడదన్ అని ఒకటికి 10 మాటలు అన్న 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 అంటే అన్నయ్య 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 అంటే మెత్తపడతాడు, అన్నయ్య చెల్లెలి అనుబంధంతోనైనా కనీసం విడిచిపెట్టేస్తాడని అన్నయ్య మేనకోడలు కాదన్నయ్య మేనకోడలు అన్నయ్య వదిలిపెట్టాయి అన్నయ్య అంటోంది. అసలు ఇక్కడ చెల్లెలిగా వచ్చిన ఆవిడ అన్నయ్య అక్కడ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వెర్రి తల్లి తెలియక ఈ దేవకీదేవి బతిమాలుతోంది. కంసుడు తాను చచ్చిపోకూడదు, ఊరంతా చచ్చిపోయినాడు. అందుకని ఇప్పుడు ఆ పిల్లని లాగేశాడు. చంపడం కూడా దారుణంగా చంపుతాడు, క్రౌర్యం. గిరగిర తిప్పి పెద్ద బండకేసి కొట్టాడు. కొడితే మిగిలిన అంతకుముందు పుట్టిన పిల్లలందరూ బండకి తగిలి చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పిల్ల బండకి తగలడం మానేసి రివ్వున ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రివ్వున ఆకాశంలోకి వెళ్ళిపోయిన పిల్లగా లేదు, కాలంతో సంబంధం లేదు. ఆమె ఉత్తర క్షణంలో ఆకాశమంతటా సుగంధం నిండిపోయింది. ఇది మీరు గమనించాలి. ఇది పోతన గారి రచనా ప్రౌఢిమ. ఇది పెద్ద వేదాంత రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఎక్కడది సువాసన అంటే, పువ్వులకి సువాసన సహజంగా ఉంటుంది. పువ్వులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా అమ్మవారి యొక్క కేశపాశం అంత సహజ సుగంధంతో ఉంటుంది. ఆవిడ ఒళ్ళంత సహజ సుగంధంతో ఉంటుంది. ధునోతుధ్వంతన్నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబంతవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలబధన వాటీ విటపినాం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కేశపాశానికి ఉండేటటువంటి సుగంధం చాలా సహజంగా ఉంటుంది. అందుకేగా ఆ నక్కీరోపాఖ్యానంలో కాళహస్తీశ్వర మాహాత్స్యాన్ని రచన చేసినప్పుడు ధూర్జటి సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని ఈశ్వరుడు పద్యం రాసిచ్చాడు. పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజమైన సువాసన ఉంటుంది అని. సాధారణంగా స్త్రీలు తమ కబరీబంధంలో మంచి సువాసనతో కూడినటువంటి పుష్పములను తురుముకోవడం వల్ల పుష్పములకు ఉన్నటువంటి సువాసన కేశపాశానికి అంటుకుంటుంది. కానీ అద్రిజయ అయినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధము ఇంత గొప్పగా ఎలా ఉంటుందో మనం వెళ్ళి వాసన చూద్దామని దేవేంద్రుని యొక్క తోటలో పెంచబడినటువంటి పారిజాత వృక్షములకు పూయబడినటువంటి పుష్పాలు కోరుకుంటాయిట. ఒక్కసారి అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్లి తన సిగలో పెట్టుకుంటే అమ్మవారి సిగలో ఆ వెంట్రుకలకి అంత గొప్ప సువాసన సహజంగా ఎలా వచ్చిందో మేం చూస్తామని కోరుకుంటాయిట. అంత సహజ సువాసన కలిగిన కబరీబంధం అటువంటి కేశపాశం అమ్మవారిది. అందుకే ఆ కేశపాశం వంక చూస్తే అజ్ఞానం ఎగిరిపోతుంది అన్నారు శంకరాచార్యుల వారు. ధునోతుద్ధాంతం అంటూ మొదలెట్టారు. అసలు ఆ నల్లటి కేశపాశం చూడు, నల్లటి నీ అజ్ఞానం విరిగిపోతుందన్నారు. నల్లటి కేశపాశం నల్లటి అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తుందయా అని అడిగితే ధ్యానం చేయి నీకు తెలుస్తుందన్నారు. అది చెప్పేది కాదు, నువ్వు ధ్యానం చేయి నీకు దృగ్గోచరం అవుతుంది, నీకు తెలుస్తుంది దాని వైభవం ఏమిటో అమ్మవారి కేశపాశం మీద ధ్యానం చేస్తే. కాబట్టి అటువంటి సహజ సుగంధము కలిగినటువంటి తల్లి ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోయి నిత్యయవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాట లగండభూ, వెంటనే చుట్టూ దేవగాయకులందరూ వచ్చారు, దేవతలందరూ వచ్చారు, ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆమె చేతులలో పట్టుకున్నప్పుడు 8 చేతులతో నిలబడి అష్టాదశ భుజాదేవి అని 8 భుజాలతో నిలబడి శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల్లో పట్టుకుంది. ఇంతకుముందు కారాగారంలో పుట్టిన ఆయన ఏం పట్టుకున్నాడు? ఆ 4 పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పైన దర్శనమిస్తున్న తల్లి కూడా 4 చేతుల్లో ఏం పట్టుకుంది? శంఖచక్ర గదా పద్మములే పట్టుకుంది. అన్నయ్య ఏం పట్టుకున్నాడో అవే చెల్లెలు కూడా పట్టుకుంది. పట్టుకుని ఇప్పుడు ఆవిడ ఆకాశంలో నిలబడి ఆయన భయం లేనివాడు, తాను కంసుణ్ణి చంపడానికి వచ్చానన్న విషయాన్ని ప్రస్ఫుటంగా తెలిసేట్టు చేశాడు. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవిచను బాలు త్రావి చంపే అంటారు పోతన గారు. కన్నులు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేసేశాడు. పూతన్ని చంపేస్తే కంసుడికి తెలిసిపోతుందేమో ఆయన ఏం బెంగెట్టుకోలేదు, ఆయన వచ్చిందే దానికోసం అని చెప్పి. అందుకని రాక్షస సంహారం చేయడానికి కృష్ణుడు వెనకాడడం. ఏ నిర్భయత్వం పరమేశ్వరుని యందుందో ఆ నిర్భయత్వమే అమ్మవారి యందుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడేం చేసింది? ఈవిడ ఆకాశంలో నిలబడి ఆవిడంది కంసుణ్ణి చూసి టెంపరి వైబొరంబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి.
ఇంకనైన ఉపశాంతి వహింపక రాలమీద నన్నొంపితి విశిరో ఇది బీరమే, నిన్ను చంపెడివాడు నా సరసం జనించి సంస్కృతి పొందెడివాడు దుర్మతి అందావిడ. ఓరి దుష్టుడా, ఇంతకుముందు దేవకీదేవికి పుట్టిన 7 కొడుకుల్ని చంపేశావు. ఇంకనైనా శాంతి వహించకుండా ఆడపిల్ల అని ఏడుస్తున్నా చూడకుండా నన్ను కూడా రాళ్లకేసి కొట్టాలనుకున్నావు. ఓరి పిచ్చివాడా, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టాడు రా అంది. నిన్ను చంపెడివాడొకండు నా సరసంజనించి నాతో కలిసి పుట్టాడంది నారాయణి. ఇది పోతన గారి ప్రజ్ఞ. నా సరసంజనించి వేరొక చోట సంస్కృతి పొందేడువాడు దుర్మతి. ఎప్పుడు కలిసి పుట్టాడో ఎక్కడ పెరుగుతున్నాడో మాత్రం ఆవిడ చెప్పలేదు. వేరొక చోట పెరుగుతున్నాడు, నిన్ను చంపడానికే పుట్టాడంది ఆవిడ. ఇది అవతార ప్రయోజనం. కర్మ అనుభవించడానికి రాలేదు ఇద్దరు. కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా ఇద్దరు వచ్చినప్పటికీ ఇద్దరిది ఒకటే ప్రయోజనం. ఇద్దరి ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. రాక్షస సంహారం కోసం ఇద్దరూ కలిసి నందయశోదలకి అన్న చెల్లెలుగా వచ్చారు. కాబట్టి వాంగ్మయంలో ఒక్క చోట మాత్రం నారాయణునికి చెల్లెలు నారాయణి అనడానికి ఆధారం దొరుకుతుంది. అదే ఈశ్వరుడి యొక్క ఆది పుట్టుక అనడానికి అవకాశం లేకపోయినా అవతారమునందు ఇద్దరూ కలిసి పుట్టారు. అయితే తత్వ విచారణ యందు మీకు నేను ఒక విషయాన్ని మనవి చేశాను. ఇద్దరిది కూడా ఒకే రకమైనటువంటి తత్వ ఆవిష్కారముతో ఉంటాయి, అందుకని బంధుత్వం చెప్తాము అని చెప్పాను. శివుడు జ్ఞానాన్ని ఇస్తే శారద జ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మగారు సృష్టి చేసి పెంచితే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అలాగే విష్ణువు స్థితికారుడై లోకాన్ని కాపాడితే అమ్మవారు కూడా లోకాన్ని కాపాడుతుంది. ఈ అనుబంధం చేత అన్నా చెల్లెళ్ళని పిలుస్తూ ఉంటామని చెప్పాను. మీరు చూడండి, ఈ మాయ కమ్మేటట్టుగా చెయ్యడంలో, అలాగే రాక్షస సంహారం చెయ్యడంలో, అవతారాన్ని స్వీకరించడంలో, భక్తులైన వాళ్ళని కాపాడడంలో, భక్తుల కోసమని అవసరం లేనటువంటి జన్మ అయినప్పటికీ అవతారాన్ని పొందడంలో విష్ణువు యొక్క స్థితి ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క స్థితి అలాగే ఉంటుంది. శివుడు ఎన్నడూ అవతార స్వీకారం చేయడు, కానీ పార్వతీదేవి అవతారాలు స్వీకరిస్తుంది. ఆవిడ రకరకాల అవతారాలు స్వీకరిస్తుంది. శాకాంబరి దగ్గర నుంచి తీసుకుంటుంది. అన్ని అవతారాలు అమ్మవారివి, అన్ని అవతారాలు శ్రీ మహావిష్ణువి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అన్నారు. దశావతారములను స్వీకరించిన వాడు, అవి కాకుండా ఇంకా అనేక అవతారములు స్వీకరించిన వాడు శ్రీ మహావిష్ణువు. అనేక అవతారములు స్వీకరించినది అమ్మవారు. మహిషాసుర మర్దని దగ్గర నుంచి కనకదుర్గ, కాళీ, చాముండ, ఎన్ని నామాలో, తల్లికి ఎన్ని అవతారాలో అమ్మవారు స్వీకరించింది. ఆయన అంటాడు అన్నగారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు భగవద్గీతలో. నేను పరిత్రాణాయ సాధూనాం, ఈశ్వర మిమ్మల్ని పాంచభౌతికమైన దేహంతో ఇలా నా మాంసనేత్రానికి కనపడేటట్టు ఒక రూపంతో ఇలా కనపడితే తప్ప మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనని కోరుకున్న మహాభక్తులైన వారి మాంసనేత్రమునకు దర్శనం ఇవ్వడం కోసమని సప్తధాతువులతో కూడిన ఒక దివ్య శరీరాన్ని తీసుకుని అనుగ్రహిస్తున్నానన్నాడు కృష్ణ పరమాత్మ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదం యదాస్తే అంది వేదం. అసలు ఎప్పుడూ జన్మనెత్తవలసిన అవసరం లేనివాడు ఆర్తి కలిగినటువంటి భక్తులైన వారి కన్నులకు దర్శనం ఇవ్వడం కోసమని పాంచభౌతికమైన ఒక శరీరంతో ఈ భూమి మీద నడయాడాడు. అలా నడయాడిన దాని ప్రధాన ప్రయోజనం భక్తులైనటువంటి వారి కోరిక. వారి కోరిక మేరకు అటువంటి అవతారాన్ని స్వీకరించాడు పరమాత్మ. ఒకనాడు అదితి కశ్యపులకు వరం ఇచ్చాడు కాబట్టి కోరి మరీ వచ్చాడు వామనమూర్తిగా. లేకపోతే వామనమూర్తిగా ఆయన అవతారం స్వీకరించడం కేవలం బలి చక్రవర్తి కోసం అనుకుంటే పొరపాటు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనిదితి లక్ష్మీనాథున్. అసలు అడగలేదు అదితి వామనావతారంలో. విష్ణువుని చూసి పొంగిపోయిందంటే ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోతే ఆయన అడిగాడు,
అమ్మా నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్, నాకు కోరికగా ఉందమ్మా నీకు కొడుకుగా పుట్టి నీ దగ్గర ఆడుకోవాలని ఉందమ్మా, అందుకని నీ కొడుకుగా పుడతానమ్మా అని అడిగాడు. అంతకన్నా సంతోషం రా తండ్రి, తప్పకుండా కొడుకుగా పుట్టు అంటే వామనమూర్తిగా వచ్చాడు. ఎందుకని అంతకు 3 అవతారాల ముందు వరం ఇచ్చాడు, నీకు 3 మాటలు కొడుకుగా వస్తానని. అందుకని అవతారం స్వీకరించడంలో భక్తుల యొక్క కోరికని తీర్చడం శ్రీ మహావిష్ణువు నారాయణుని యొక్క ప్రధాన ప్రయోజనం. అమ్మవారు ప్రతిజ్ఞ చేసినా ఏమని ప్రతిజ్ఞ చేస్తుంది? ఈయన ఎలా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడో, అమ్మవారు అదే ప్రతిజ్ఞ చేస్తుంది. దేవీ భాగవతంలో అమ్మవారు ప్రతిజ్ఞ చేస్తే ఆవిడంటుంది, నా సాధు పురుషులైనటువంటి వాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు, అటువంటి వాళ్ళని నిగ్రహిస్తున్నారు దుర్మార్గులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళు నన్ను ఒక శరీరంతో చూడాలని కోరుకున్నప్పుడు వాళ్ళని రక్షించడానికి తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అందావిడ. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ. ఆవిడ రాక్షసుని ఉద్దేశించి చెప్పింది, సాధు పురుషులైనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ రాక్షసుల చేత నిగ్రహింపబడి అమ్మా నువ్వు ఒక రూపంతో మా కంటి ముందు కనపడాలమ్మా అని ప్రార్థన చేశారో, ముందు భక్తుల కోరిక తీర్చడానికి ఒక రూపంలో కనపడతాను, ఆ తర్వాత అనుషంగికంగా రాక్షస సంహారం చేసి రాక్షస సంహారం చేస్తాను. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అమ్మవారి ప్రతిజ్ఞ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కృష్ణుడి ప్రతిజ్ఞ. ఆ అమ్మవారు ఏమంటుందో ఎప్పుడూ నారాయణుడు కూడా అదే అంటాడు. నారాయణుడు అన్నదే నారాయణి అంటుంది, ఇద్దరు ఒక్కటే అంటుంటారు. ఎందుకని అలా అంటారు అంటే ఇద్దరిది స్థితికార లక్షణం. ఇద్దరు భక్తుల్ని రక్షించడం ప్రధాన ప్రయోజనంగా ఉంటారు. అందుకే ఇద్దరి లక్షణాలు ఒక్కటిగా ఉంటాయి, అన్నా చెల్లెళ్ళుగా. కాబట్టి నారాయణి ఏం చేస్తుందో నారాయణ అదే చేస్తాడు. నారాయణ నారాయణి మధ్య భేదం ఏమి ఉండదు. మీరు చూడండి, చమత్కారమైన విషయం ఏంటంటే ఆవిడ గురించి శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అంతా చేసిన తర్వాత చిట్ట చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని జాతికి ఇచ్చారు ఆయన. ఆయన అన్నారు సౌందర్యలహరిలో, గిరామాహుర్దేవి ద్రుహిణ గృహిణాం అగమ విదో హరేహ పత్నీం పద్మాం హర సహచరీ మద్రి నిలయాం తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. అత్యద్భుతమైన శ్లోకం. అందులో ఆయన ఆగమ విదోహో అంటూ మొదలుపెట్టారు. ఆగమ విదోహో అంటే వేదాన్ని తెలుసున్న వాళ్ళమ్మ ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారో తెలుసా? తల్లి గిరామాహుర్దేవి ద్రుహిణ గృహిణీం అగమ విదోహో, నీవే ఉన్నది ఒకే ఒక్క ఆదిశక్తి, చతుర్ముఖ బ్రహ్మగా పరబ్రహ్మ ఉంటే ఆయన యందు సృష్టికారుడి యొక్క శక్తిగా సరస్వతిగా వెడుతుంది. ఆవిడే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు పక్కన లక్ష్మిగా వెడుతుంది. ఆవిడే రుద్రుడు లోకాల్ని లయం చేసేటప్పుడు ఆయన పక్కన ఆయన శక్తిగా పార్వతిగా రుద్రాణిగా వెడుతుంది. మూడుగా కనపడే శక్తులు మూడు కలిసి తురీయాకాపిత్వం దురధిగమనిసీమ మహిమ, ఇది మీ మహిమ అని చెప్పడం కుదరదు, దాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి స్థితిలో పరబ్రహ్మము యొక్క శక్తివై తురీయమునందు 4వ స్థితిలో నువ్వు పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు భార్యగా భాషిస్తూ తల్లి నువ్వు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయా స్వరూపంతో ఈ లోకాన్నంతటినీ తిప్పుతావమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఇదే మాట శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తే కృష్ణ పరమాత్మ ప్రకటంగా తనకు తానే ప్రతిజ్ఞ చేశాడు భగవద్గీతలో. నేను భ్రామయన్ సర్వభూతేషు అని నేను ఈ సర్వభూతములను కూడా తిప్పుతున్నాను. ఎలా తిప్పుతున్నాను అంటే ఒక యంత్రాన్ని ఎలా తిప్పుతుంటానో అలా హృద్దేశేర్జున తిష్టతి, జీవుల యందు ఈ లోపల కూర్చుని నేను వాళ్ళందరినీ కూడా భ్రామయన్ సర్వభూతేషు, నేను వాళ్ళందరినీ కూడా ఈ సమస్త భూతములను కూడా కదిపి తిప్పుతున్నాను, సంసారంలో పడి ఉండేటట్టుగా చేస్తున్నాను, నా మాయని ఎవ్వరూ అతిక్రమించలేరు అన్నాడు. ఆయన మాయాస్వరూపంతో జ్ఞానము ఎరుకలోకి రావడానికి వీలు లేని రీతిలో మాయ కప్పి ఉంచగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు. అమ్మవారు కూడా
సంసారమునందు పడి ఉండి మాయ చేత ఈశ్వరుని యొక్క జ్ఞానము తెలియకుండా చేయగలిగిన శక్తితో ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమిటని వెంటనే ప్రశ్న వస్తుంది. నాకు తెలుసు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం, వాళ్ళు మనని పాడు చేసినట్టు కాదా? దీనికి వివరణ నేను తర్వాత చేస్తాను. ఇద్దరు మాయని కమ్మించడంలో అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో ఉంటారు. అసలు భాగవతాన్ని మీరు చూస్తే ఆశ్చర్యం అంతా అక్కడే ఉంటుంది. ఆయన చేసినంత మాయ ఎవ్వరూ చెయ్యలేరు. అంత పెద్ద పూతనని చంపేశాడు. నేల మీద పడిపోయిన పూతన శరీరం మీద పడిపోయాడు. గోపికలలో ఒక్కళ్ళకి అనుమానం వచ్చిందండి, ఇదేంటి ఇంత చిన్న పిల్లాడు ఎలా చంపాడు అనుకున్నారా? నేలం కూలిన మేటి పెన్నురముపై నిర్భీతి కీడించునో బాలారమ్మని మూపు తీర్చుకొని సంస్పర్శించి యారార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరదములం చల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. వాళ్ళు మర్చిపోయి ఆయన పేర్లే ఆయనకి పెట్టి కేశవుడిని హృదయమును రక్షించుగాక, ఏదో హృషీకేశుడిని జ్ఞానేంద్రియములను రక్షించుగాక అంటూ 12 నామాలతో చిన్ని కృష్ణుడికి రక్ష పెట్టారు. అంటే గోపకాంతల యందు అంత అమాయకత్వాన్ని సృష్టించి తాను పరమాత్మ అని తెలియకుండా చేసినటువంటి చిన్ని కృష్ణుడు ఎవరో ఆయనే ఒక పక్క రాక్షస సంహారం కూడా చేసేస్తూ ఉంటాడు. ఏమీ తెలియని వాళ్ళ శకటాసుర భంజనం చేసేస్తాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు చెప్తారు, నిదిరించిన శిశువాకుని ఏడ్చుచు కాలిత్తి తాకిన ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగయదని తద్బాలుని కడ నాడుచుండి పలికిరి శిశువుల్. పిల్లాడు కాలుతో తంతే ఎగిరిందమ్మా బండి, లేకపోతే బండి ఎందుకు ఎగురుతుందని పిల్లలు చెప్పారు. అక్కడ నమ్మిందా? బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంబునన్ కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి అంటూ పిల్లలు ఏదో చెప్తారు. పిల్లాడు తంతాడా? పిల్లాడు తంతే బండి ఎగిరిపోయిందా? కమ్మించేశాడంతే మాయ. అలసిటివి కొదన్నా యా కొంటివి కదన్నా మంచి అన్న ఏడ్పు మానుమన్నా చన్ను కుడువుమన్నా సంతసపడుమన్నా అనుచు చన్ను కుడిపే అర్భకునకు. తనేదో పాలిచ్చేది, ఆయన ఏదో పాలు తాగేవాడు అనుకుంది. పోతన గారు పొంగిపోయారు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు తల్లి యశోదవడిలోన వృద్ధినుంది. ఏ జాతకర్మలు ఎలయనట్టి తండ్రి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రావనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పుదివిటిలో వృద్ధి పొందనందే, ఏ చదువులనైన ఇట్టిట్టదనరాని అర్థమవయముల యందు అందముందే అన్నారు. పుట్టుక లేనివాడు పుట్టాడు. మహాజ్ఞాని అయి లోకమునకు భగవద్గీత ఇవ్వగలిగిన వాడు తలకడిగితే మొలకడగడం, మొలకడిగితే తలకడగడం చేతకాని గోపాలబాలుర మధ్యలో ఆడుకున్నాడు. అమ్మవారు అంతే మాయామానుష స్వరూపం ఆవిడిది. ఆవిడ ఎంత అమాయకత్వం నటిస్తుందంటే ఏమీ తెలియని దానిలా వెళ్ళి హిమవంతుడికి మేనకాదేవికి కూతురై కూర్చుంది. కనిపెట్టినవాడు మహాత్ముడు. హిమవంతుడు మాత్రం ఒక్కసారి పొంగిపోయాడు. తెలుసుకున్నాడు ఆవిడెవరో. తెలుసుకుని గిరులలోననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు బిందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అమ్మ నేనెవరినమ్మా? ఓ కొండని, కొండల్లో కొండనై పడున్నవాణ్ణి. అలాంటి కొండకి నువ్వు కూతురై పుట్టావు. పర్వతరాజుకి కూతురై పుట్టింది కాబట్టి పార్వతీ అని పేరెట్టుకున్నావు. పెట్టుకుని నా పేరుకి సార్థకత తెచ్చావు. హిమవంతుడు అంటే లోకమంతా తెలుసుకునేటట్టు చేశావు. నాకు గౌరవాన్ని తెచ్చావు. అమ్మా ఎంత నాకు గౌరవాన్ని తెచ్చావమ్మా అని పొంగిపోయాడు ఆయన. ఇంత పొంగిపోయినవాడు పార్వతీదేవి అంత గొప్పది అనుకోగలిగాడా? తీరా పరమశివుణ్ణి చూసేటప్పటికి శివమహాపురాణంలో ఆయన దిగంబరుడుగా భూతప్రేత గణాలతో వస్తుంటే చూసి ఈ పిల్లాడికి కన్యాదానం చేయడం ఏమిటి, చీచి 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 నేను ఇవ్వనన్నాడు. లొంగిపోయాడా లేదా? మాయకి వశుడైపోయాడా లేదా? ఇద్దరిది ఒకే రకమైన మాయామానుష స్వరూపం. ఆయన ఎలా ఆడతాడో ఆవిడ అలా ఆడుతుంది. ఎంత మాయామానుష స్వరూపం కాకపోతే నేను వెతుకుతున్నానన్న భావన ఉన్నంతసేపు రావణాసురుడి చేత తేబడ్డాననిపించుకున్నటువంటి తల్లి హనుమకి దర్శనమే ఇవ్వలేదు.
చతురంగుళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు దొరకకుండా రావణాంతఃపురం అంతా వెతికాను, నాకు సీతమ్మ దర్శనం కాలేదని చిట్ట చివర ఏడ్చి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ప్రార్థన చేస్తే అమ్మవారు అప్పుడు అశోకవనంలో దర్శనమిచ్చింది. ఇద్దరిది అటువంటి మాయామానుష స్వరూపమే. ఇద్దరు అలాగే మాయ కమ్మిస్తారు, అలాగే మాయ విప్పేస్తూ ఉంటారు. ఎంత మాయామానుష స్వరూపాలు కాకపోతే మహానుభావుడు ఆయన అలా ఆడుకున్నాడు. ఈవిడ తక్కువ చేసిందండి అమ్మవారు నారాయణిగా. అంతటి మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అటువంటి వాడి కోతి బుద్ధి బయటకు వచ్చేట్టు చేసింది తల్లి. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాసకపి స్ప్రియం అంటారు వాల్మీకి మహర్షి. ఒక్కత్తి పవిత్రంగా ఓ హంసతూలికా తల్పం మీద పడుకున్నటువంటి మండోదరిని చూసి ఆమెయే సీతమ్మ అనేటటువంటి బుద్ధి కలిగేటట్టు చేసింది. చేస్తే ఇంత గంభీరంగా వెతుకుతున్నవాడు, ఇంత పిల్లంతలా ఉన్నవాడు, అంతగా అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అన్నవాడు పొంగిపోయి అస్ఫోటయామాస సుచుంబపుచ్చన్ననంద చిక్రీడ జగౌజగామ స్తంభానరోహాత్తిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. స్తంభాలు ఎక్కారు, కిందకి దూగారు, భుజాలు కొట్టుకున్నారు, సంతోషం పడ్డారు, పాటలు పాడారు, నాట్యం చేశారు. వాల్మీకి మహర్షి ఇచ్చిన కితాబ్ ఏమిటంటే కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అనిపించాడు. ఎంత అల్లరి చేసిందండి సీతమ్మ తల్లి. ఏమీ ఎరగని తల్లిలా ఉంటుంది. కానీ ఆ తల్లి మనుష్యకాంతగా నటిస్తున్నాను తప్ప నేను మనుష్యకాంతని కాదని అనసూయమ్మతో చెప్పేసింది అయోధ్యకాండలో. ఆవిడిదొక గొప్ప మాయామానుష స్వరూపం ఆవిడిది. ఈయనదంత గొప్ప మాయామానుష స్వరూపం ఈయనది. ఇద్దరూ మాయ కమ్మించేస్తారు, ఇద్దరూ లోకాలతో అలా ఆడుకుంటారు. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, తల్లి నువ్వు తురీయాకాపిత్వం దురధిగమని సీమ మహిమ. 3 అవస్థలని కల్పిస్తూ ఉంటాడు ఈశ్వరుడు, జాగృత్ స్వప్న సుషుప్తి అని. స్వప్నము సృష్టికి ప్రతీక. స్వప్నంలో కొత్త కొత్త వాటిని మనం చూస్తాం కాబట్టి స్వప్నము సృష్టికి ప్రతీక. జాగృతునందు మనం స్థితి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుభవిస్తాం. అలాగే సుషుప్తి లయానికి ప్రతీక. సృష్టి స్థితి లయ ఈ 3 కూడా మనకి జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల్లో కనపడతాయి. ఈ 4 దాటితే తురీయం. తురీయమునందు సృష్టి స్థితి లయ జాగృత్ స్వప్న సుషుప్తికి సాక్షిగా ఉంటారు. అటువంటి తురీయావస్థలో ఉన్నటువంటి స్థితి ఆ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపమై భార్యాస్వరూపమైన మహామాయాస్వరూపంతో నువ్వు ఉన్నావమ్మా. అందుకే నీ అనుగ్రహం ఉంటే తప్ప శివుడు తెలియడు అన్నారు ఆయన. మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. అటువంటి తల్లి, అటువంటి నారాయణుడు ఇద్దరిది మాయామానుష స్వరూపమే. ఇద్దరు చేసేటటువంటి కర్తవ్యాలు ఒక్కలాగే ఉంటాయి. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. ఇప్పుడు తత్వరీత్యా నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళుగా ఉన్నారా లేదా? చాలా ఈ సాక్ష్యాలు మీకు. కాబట్టి ఇద్దరూ ఒక్కటే. కానీ రత్నత్రయ పరీక్ష అని అప్పై దీక్షితుల వారు ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. ఇక్కడ మీరు తత్వాన్ని పట్టుకోవలసి ఉంటుంది. ఇది పట్టుకుంటే నారాయణి అన్న నామం యొక్క వైభవం ఏమిటో మీకు ప్రకాశిస్తుంది. ఇప్పుడు చూడండి, నారాయణి అంటే పార్వతీదేవి, అంతవరకు మీకు అర్థమైపోయింది. నారాయణ అంటే విష్ణువు. ఇప్పుడు ఈవిడకి శివకేశవుల మధ్యలో ఒక గొప్ప సంబంధం ఒకటి వచ్చి కూర్చుంది. ఏమిటి ఆ గొప్ప సంబంధం? ఆవిడ నారాయణుడికి చెల్లెలు, పరమశివుడికి భార్య. నారాయణుడిది పుట్టినిల్లు ఆవిడికి, పరమశివుడిది మెట్టినిల్లు. ఇప్పుడు ఈ సంబంధం వల్ల ఏమైపోయిందంటే ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఏర్పడింది. ఏమిటా విచిత్రమైన లక్షణం? శ్రీ మహావిష్ణువుకి కుమారుడిగా చెప్పబడేటటువంటి వాడు కాముడు, మన్మథుడు. పరమశివుని చేత కాల్చబడిన వాడిగా చెప్పబడేటటువంటి వాడు మన్మథుడు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పరమశివుడి ఇల్లాలుగా కాముణ్ణి బతికించింది పార్వతీదేవి. ఆవిడే కదండి బతికించింది. మరి ఇప్పుడు కాముడు ఇద్దరికే భయపడాలి. లోకంలో భయపడితే ఏ ఇద్దరికి భయపడాలి? 1 నారాయణుడికి భయపడాలి, 2 పరమశివుడికి భయపడాలి. పరమశివుడికి ఎందుకు భయపడాలి? కాల్చేస్తాడు రోయని భయపడాలి.
నారాయణుడికి ఎందుకు భయపడాలి? నాన్నగారు రా, ఆయన చెప్పిన మాట వినకపోతే ఇంకేం లేదు, లేనిపోని ఇబ్బందులు వస్తాయని భయపడాలి. కాబట్టి నారాయణుడి కాళ్ళు పట్టుకున్నా ఏమవ్వాలి? కాముడు మీ పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించకపోవడం అన్నది జరగాలి. పరమశివుడు కాళ్ళు పట్టుకుంటే ఏమవ్వాలి? కాముడి మీ పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించకపోవడం అన్నది సిద్ధించాలి. కాముడి బాధ తట్టుకోవాలి అంటే నారాయణుడి కాళ్ళన్నా పట్టుకోవాలి, పరమశివుడి కాళ్ళన్నా పట్టుకోవాలి. ఇప్పుడు అసలు నారాయణుడి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేకుండా, పరమశివుడి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేకుండా పరమశివుడు కాముడిని కాల్చేశాడు కదా. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. కాముడిని కాల్చేశాడా లేదా? శంకరుడు ఒకసారి కాల్చేశాడు. ఇప్పుడు కాముడు లేడుగా లోకంలో, అప్పుడు ఇంకా మనకు భయం ఏమిటి? చాలా హాయి కదండి. కాముడంటే మీరు కేవలం నీచార్థమనందు ఏదో శారీరకమైనటువంటి కామం గురించి మాత్రమే ఆలోచన చెయ్యక్కర్లేదు. కామం అంటే కోరిక. ఎప్పుడూ కోరికలు లోపల పొటమరిస్తూ ఉంటే వాటి వెంట తిరుగుతూ ఉండడం కదా మనుష్య జన్మ పాడవడానికి ఒక హేతు. కానీ అలా జరగవలసిన అవసరం లేకుండా కాముడు కాలిపోయాడు. కాలిపోయిన కాముడిని అమ్మవారు మళ్ళీ బతికించింది. మళ్ళీ బతికించబట్టి మనకేమొచ్చింది ఇబ్బంది? ఆయన వచ్చి బాణాలు వేసేస్తున్నాడు. అందున పొడి బతికించి ఏదో వదిలేస్తే చాలా పిరికితనంతో ఉండుండేవాడు కాముడు. శక్తి ఏముందండి? అసలు రూపమే లేదు కదా ఆయనకి అసలు శరీరం లేదు, అనంగుడిగా ఉండేవాడు. కాబట్టి చాలా భయంగా ఉండేవాడు. కాబట్టి లోకం అంతా చాలా హాయిగా ఉండేది. కానీ అసలు కాముడికి ఇంత శక్తి ఇచ్చేసిన వాళ్ళు ఎవరంటే అమ్మవారే ఇచ్చింది. ఎంత గొప్ప శక్తినిచ్చిందో శంకరుడు సౌందర్యలహరిలో తీసుకొచ్చి చూపించారు. అందులో ఆయన అంటారు, ఆవిడ కాముడికి ఇచ్చినటువంటి శక్తి సామాన్యమైంది కాదు, అది కూడా వరం ఇచ్చి ఇవ్వలేదు ఆవిడ. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అపాంగత్తే లబ్ధ్వా, మళ్ళీ మన్మధుణ్ణి బతికించి ఆవిడ ఇలా చూసింది ఒకసారి. అపాంగత్వే, ఇలా కడగంటి చూపు చూసింది, అంతే. ఆయనకి ఎంత శక్తి వచ్చింది? నేను మీకు పూర్వం కూడా అనేక సందర్భాల్లో చెప్పాను ఈ శ్లోకానికి. ధనపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, పుష్పములతో కూడినటువంటి ధనస్సు. దానికి ఎవడు భయపడతాడు? వింటినారి చూస్తే తుమ్మెదలతో చేయబడింది. ముందు పుష్పాలుంటే వెనక వింటినారి, తుమ్మెదలు ఎందుకు ఒక వరుసక్రమంలో నిలబడతాయి, పువ్వుల మీదకి వెళ్ళిపోతాయి. పోనీ ఏమైనా పెద్ద బాణాలు ఉన్నాయంటే ఉన్నవి 5 బాణాలు, 5 బాణాలు పువ్వుల బాణాలే. 5 పువ్వుల బాణాలు, ఎవడు భయపడ్డావు. దేవీ నవరాత్రులు చామంతి పోటే 5 రూపాయలు అమ్ముతారు, మన్మథ బాణాలు పడితే పూలు ఎరుకోవచ్చని సంతోషిస్తారు. కాబట్టి 5 పూల బాణాలే. 5 పూల బాణాలని సరిపోయిందా? పోనీ స్నేహితుడు ఏమైనా చాలా బలవంతుడు అనుకుందామా? స్నేహితుడు అంత బలవంతుడు కాడు. ఆయన ఎప్పుడో వసంతకాలంలో మాత్రమే వచ్చేటటువంటి మలయమరుదాయోధనరథ, ఆ మలయ పర్వతం మించి వచ్చేటటువంటి గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి, ఆ వసంతుడు ఆయనకి స్నేహితుడు. కాబట్టి ఆ స్నేహితుడు ఎప్పుడూ పక్కన ఉండేటటువంటి వాడు కాడు. పైగా శరీరమే లేదు అసలు యుద్ధం చేయడానికి. ఇటువంటి అనంగుణ్ణి చూసి మనం భయపడ్డం కాదు, సంసారాలు విడిచిపెట్టి ఎక్కడో హిమాలయ పర్వత శిఖరములలోకి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చొని పరమాత్మ యొక్క పాదదర్శనం కోసమని తపస్సు చేసేటటువంటి యోగులు సైతం మన బాణాలు పడిపోతాయేమోనని, తపోభంగం అయిపోతుందని గజగజలు ఆడిపోతున్నారు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మన్మధుడికి? అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. తల్లి నువ్వు ఇలా చూడడం వల్ల వచ్చేసిందమ్మా ఈ శక్తి అంతా. ఇప్పుడు ఈ శక్తి అంతా, ఇంత శక్తి వచ్చేస్తే మరి అమ్మవారు లోకాల్ని బాధ పెట్టడం అనేటటువంటి ప్రక్రియకి కారణం అవలేదా? అవలేదు. ఎందుకు అవలేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఎందుకు అవలేదు అంటే దానికి హేతువేది? కామము ధర్మముగా స్వీకరింపబడిన నాడు అది ఎప్పుడూ మనిషిని పాడు చేసేది కాదు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శంభుహు అని ఒక నామం పరమశివుడికి. శం భావయతీతి ఇది శంభుహు, సుఖముగా, లోపల ఒక ఎరుక కల్పించగలిగినవాడు. ధర్మబద్ధంగా ఒక విషయాన్ని అనుభవించి దాని వలన పొందవలసిన ధర్మ సంబంధమైన ప్రయోజనాన్ని పొందడం ఎన్నడూ దోషం కాదు. మనుష్య శరీరమునందు తనంత తానుగా పొటమరించేటటువంటి కామము నుండి రక్షించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి తన మనస్సు ఆమెయందే పెట్టుకుని ఆమె వలన సంతానాన్ని కని పితృరుణం నుంచి విముక్తుడవడానికి కామము పనికొస్తోందా, పనికి రావట్లేదా?
పనికొస్తోంది. ఇప్పుడు ఎందుకంత బెంగెందుకు? కాముడు ఉంటే భయపడవలసిన అవసరం ఏమిటి? కాముడు ఉంటే భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు లోకంలో. కామము అన్న మాట కేవలము నీచమైన విషయముల యందు మనసు తిరిగితే తప్పు తప్ప, భగవంతుని యొక్క సేవ యందు మనసు తిరిగిందనుకోండి, ఇప్పుడు తప్పు ఎక్కడొచ్చింది? కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలకును పదములు పదములు పురుషోత్తముది మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని కామము, కోరిక భగవంతుని సేవ వైపుకి తిరిగిపోయింది అనుకోండి. ఎన్ని ఉండనివ్వండి, ఇది ఈశ్వరానుగ్రహం అనగలుగుతున్నాడు అనుకోండి. అన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవిస్తున్నాడు. ఎన్ని ఉన్నా పరమ భక్తితో ఇవన్నీ భగవంతుడివి నావి కావు, భగవంతుడు తనదైన వాటిని నాకిచ్చి నేను వాటిని అనుభవించి సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి తాను సంతోషించేటటువంటి తండ్రి ఈశ్వరుడని, తనవైనవన్నీ ఈశ్వరుడు అన్న భావనతో బతుకుతున్నాడు అనుకోండి. ఇప్పుడు కాముడు మీకు ఎందుకు బాధ పెట్టాడు? కాముడు కాదు బాధ పెట్టింది, మీ మనోవైక్లభ్యం, మీ దిగజారుడు తనం మిమ్మల్ని బాధ పెడతాయి. మీరు కాదు, నాలాంటి వాడికి. మిమ్మల్ని నన్ను ఎందుకు అనాలి? నేను ధర్మం తప్పిపోతే, ధర్మపు చట్రంలోకి నేను ఇమడలేకపోతే అప్పుడు నన్ను బాధ పెట్టాలి కామం. ధర్మం అన్న చట్రంలో నేను ఉండగలిగితే కామం నాకెప్పుడూ బాధించేది కాదు. ఇప్పుడు అమ్మవారు అనుగ్రహించేదేది? కాముడు మిమ్మల్ని బాధించకుండా ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని, ఆవిడ ధర్మస్వరూపమయ్యింది. మీరు అమ్మవారి పాదాలు పట్టుకున్నారనుకోండి, ఆవిడ ఏం పట్టుకుంది చేతిలో? ఆవిడ మిమ్మల్ని ఓదార్చడానికే మన్మధుడు ఏ చెరుకు విల్లు పట్టుకుంటాడో ఆ చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది. ఆయన ఏ పుష్పబాణాలు పట్టుకుంటాడో ఆ పుష్పబాణాలు ఆవిడ పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ అలా నిలబడితే కాముణ్ణి కాల్చిన కామేశ్వరుణ్ణి పతిగా తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది. మీకు తల్లి అయింది, పరమశివుడికి భార్య అయింది. ఇప్పుడు ఆవిడ మీకు తల్లి. మీకు తల్లిగా ఉన్న ఆవిడ పాదాలు మీరు పట్టుకున్నారనుకోండి, ఆ చెరుకు విల్లు ఆవిడ చేతిలోది మనస్సు, మధుర మధురంగా తిప్పేటటువంటి మనస్సు ఆవిడికి వశమైందనుకోండి, అంతే. ఆవిడ ఉత్తర క్షణంలో పంచతన్మాత్రల్ని శబ్దస్పర్శ రసరూప గంధములు ఐదింటిని ఈశ్వరపరం చేస్తుంది. బతుకులో తేడా ఏమున్నది, అలాగే జీవిస్తాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇంతకుముందు స్నానం చేయలేదా? చేశాడు. ఇప్పుడు స్నానం చేస్తాడు. ఎటువంటి స్నానం? సూర్యోదయం అయిపోయిన తర్వాత నేను స్నానం చేయడం ఏమిటి? కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చాక నేను స్నానం చేస్తే కృతఘ్నత, ఆయన రాకుండానే స్నానం చేయాలని స్నానం చేస్తాడు. మారిందా లేదా జీవితం? అప్పుడు స్నానం, ఇప్పుడు స్నానం. మారవలసినది మనస్సు అంతే. అప్పుడు తిన్నాడు చక్కెర పొంగలి, ఇప్పుడు తింటాడు చక్కెర పొంగలి. అప్పుడు చక్కెర పొంగలి తన కోసమనే వండుకు తిన్నాడు. ఇప్పుడు చక్కెర పొంగలి ఈశ్వర నివేదనం చేసి ప్రసాదంగా ఇంకొకరికి పెట్టి తాను తింటాడు. అప్పుడు ఐశ్వర్యం ఉంది, ఇప్పుడు ఐశ్వర్యం ఉంది. అప్పుడు ఆ ఐశ్వర్యం అంతా తనదే అని విర్రవేయడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఈ ఐశ్వర్యం అంతా ఈశ్వర విభూతి అని బతుకుతున్నాడు. నాదే ఉందండి, ఇదంతా పరమాత్మదండి, ఆయన నాకిచ్చి నాదనిపిస్తున్నాడంటే నాదా? యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. ఎంతకాలము ఈ భూమండలం ఉంటుందో, ఎంతకాలం సూర్యచంద్రాదులు తిరుగుతారో, ఎంతకాలం భూమి తిరుగుతుందో అంతకాలం ఇదంతా ఈశ్వరుడిది అన్నాడు. ఇదంతా ఈశ్వరుడిదన్న బుద్ధి న్యాసం చేసి నువ్వు బతికితే నీకెందుకు బెంగ? ఇంకా దేనికి భయపడాలి? ఒకవేళ నీ మనస్సు నీ మాట వింటలేదు, చెప్పుకోవడానికి అమ్మవారు ఉందిగా నీకు మధ్యలో. నువ్వు చెప్పుకోవడానికి, అమ్మా నేను ఈ కాముడి బాధ పడలేకపోతున్నానమ్మా, నిజాయితీతో కూడిన పూజ అన్న మాటకు అర్థం అది. నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలనుకుని చూసి పూజ చేయడం పూజ కాదు. నిజంగా నీ మనసులో భావాల్ని నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలన్న తాపత్రయాన్ని ఈశ్వరుడితో పంచుకోవడం పూజ. దూర్చిటి చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి, ధైర్యంగా చెప్పాడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ సత్క్రియల్ చేసీ చెయ్యదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. వెళ్ళి భగవంతుడికి చెప్పుకోవడం అన్నది నీకు అలవాటైతే, అమ్మవారు ఉన్నది అందుకే, నేనున్నాను నాన్న నీకెందుకు భయం అంది. ఇప్పుడు ఎందుకు భయం? ఇప్పుడు ఆవిడ మీ భయాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి.
మీరు కామమును ధర్మం అన్న చట్రంలోకి తీసుకొచ్చారనుకోండి, ఇక కాముడు మిమ్మల్ని ఏం భయపెట్టలేడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దొంగని అనుసరిస్తున్న వాళ్ళు ఇద్దరున్నారు. ఓ దొంగ పరిగెడుతున్నాడు నగబట్టుకొని, వెనకాతల ఇద్దరు దొంగను పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. వీళ్ళు దొంగ దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే, దొంగ వాళ్ళు దగ్గరికి వస్తే ఇలా కత్తి చూపిస్తున్నాడు, వాళ్ళు ఆగిపోతారు, వాడు మళ్ళీ పరిగెడుతుంటాడు. ఇప్పుడు దొంగ పరిగెడుతుండగా రాయి తన్నుకు పడిపోయాడు, కత్తి పడిపోయింది. ఈ వెనకాతల వాడు ముందు దొంగను పట్టుకుంటాడా, కత్తి తీసేస్తాడా? కత్తి తీస్తాను చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు కత్తి చేత్తో పట్టుకుంటే దొంగ ఏం చేశాడు? అయ్యా పొడి చేయకండి అని లొంగిపోయాడు. కత్తి మారితే దొంగ వీళ్ళకి వశుడయ్యాడు. కత్తి దొంగ చేతిలో ఉంటే వీళ్ళు దొంగకి భయపడ్డారు. ఆ కత్తే అమ్మవారు. మీరు అమ్మవారి పాదాలు పట్టుకున్నారనుకోండి, వాడి జోలికి వెళ్తావా అందనుకోండి, కాలిపోతే బతికించింది ఆవిడ. ఆవిడంటే మహాభయం. ఆవిడ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోండి, అసలు మన్మధుడికి శరీరమే లేదు. నారాయణుడికి కొడుకైనా పరమశివుడి కాల్చేసిన ఆయన భక్తి అంతా అమ్మవారి మీదే. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ. అందుకే ఈ 12 మంది అమ్మవారికి ఉపాసకులు అయి ఉంటారు. ఇప్పుడు కామము మిమ్మల్ని ధర్మం అనే చట్రం నుంచి బయటికి లాగుతోందని అనుమానం వస్తే, మిమ్మల్ని మళ్ళీ ధర్మం అన్న చట్రంలోకి తీసుకెళ్ళిపోగలిగిన ప్రజ్ఞావంతురాలు ఎవరు? కాముడు మీ జోలికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా అని మీకు ధర్మాన్ని పెంచి ఆయన్ని బలహీనుణ్ణి చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంది? అమ్మవారికి ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేది ఎంత అవసరమవుతుందో మీకు ఆ నారాయణి అన్న శబ్దం చేత ఆవిష్కరింపబడుతుంది. సాధు పురుషుల్ని సంరక్షించడము అన్న మాటకు అర్థం ఏమిటి? ఇద్దరూ సాధు పురుషుల్ని రక్షించడం అంటే, సాధు పురుషులంటే పరమభక్తి భావనతో తమ మనస్సు తీసుకెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర పెట్టిన వాళ్ళు. అంటే మనస్సు తీసుకెళ్ళి ఆవిడ పాదాల దగ్గర పెట్టడం అంటే ఏమిటి? యథార్థంగా తన కష్ట సుఖాల్ని, తనకున్న బలహీనతల్ని, తన బలాన్ని ఆవిడతో చెప్పుకోవడం అలవాటైనటువంటి వాళ్ళు. అమ్మా నువ్వు అనుగ్రహించబట్టి కదమ్మా 2 రోజుల నుంచి చెప్పుకుంటున్నాను, అమ్మా నువ్వు ఇలాగే నన్ను అనుగ్రహించి 10 రోజులు నాతో చెప్పించు సుమా, నా చెయ్యి వదిలిపెట్టేకు సుమా అని అమ్మవారికి చెప్పుకున్నారనుకోండి, మీరా చెప్తున్నది అమ్మవారు చెప్పిస్తోందా? మీకెందుకు బెంగ? మీరు కాదుగా చెప్తున్నది, ఆ తల్లి చెప్పిస్తోంది. ఆ తల్లి చెప్పించడానికి ఉన్నప్పుడు మీకెందుకు బెంగ? అందరికీ వినపడేటట్టు మీరు మాట్లాడాలా, మైకు మాట్లాడుతుందా? మీరు మాట్లాడితే చాలు, వినపడేటట్టు మైకు చేస్తుంది. అలాగే ఆవిడ చెయ్యి మీరు పట్టుకుంటే, ఆవిడ కాళ్ళు మీరు పట్టుకుంటే ఆవిడ మాట్లాడిస్తుంది, మీకెందుకు బెంగ? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రేపు దుర్గా సూక్తంతో అక్కడ అమ్మవారికి చండీ సప్తశతి పారాయణతో చండీ హోమం జరగడం ప్రారంభమవుతుంది 30వ తారీఖు నుంచి. అందుకని ఇప్పుడు ఆ తల్లి చండీ అంటే కోపంగా ఉన్న తల్లి అని అర్థం. ఎవరి మీద కోపం? మిమ్మల్ని బాధిస్తున్న వాళ్ళ మీద కోపం చెందుతుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. అందుకే చండీ హోమం అంత గొప్పది. చండీ హోమం అంత గొప్ప ఫలితాలు అందుకే ఇస్తుంది. అందున శారదా నవరాత్రుల్లో చండీ హోమం అంత శక్తిని మరీ పొందుతుంది దేశకాలాదుల పరిస్థితి చేత. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు పట్టుకుంటే కాముని బాణములు మీ మీద పడవు. అయితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్పాలి. నేను అందుకే మీతో ఒక మాట మనవి చేశా. మన్మధుడు కూడా ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా అండి? ఈ ముగ్గురు గురించి మాట్లాడుతుంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ ముగ్గురికి భయపడుతూ మాట్లాడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. వీరభద్ర విజయం అని ఒక గొప్ప గ్రంథరచన చేశారు పోతన గారు. ఆ వీరభద్ర విజయంలో ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద బాణాలు వెయ్యి, పరమశివుడు పార్వతి యందు అనురక్తుడైతే వాళ్ళకి కుమారుడు కలిగితే తారకాసుర సంహారం జరుగుతుందన్నాడు. అప్పుడు మన్మధుడు ఏమని చెప్పాడో తెలుసా అండి? మొట్టమొదట ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు అన్నాడు. నేను శ్రీ మహావిష్ణువుకి కొడుకుని కదా, పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం కుదురుతుందా అన్నాడు. ఎందుకని అలా మాట? శివకేశవ అభేద భావన మనసులోకి రావాలి అంటే నారాయణి కాళ్ళు పట్టుకుంటే వస్తుంది. నారాయణి అనుగ్రహం లేనంతసేపు శివకేశవుల మధ్య భేదం కనపడుతూనే ఉంటుంది. నారాయణి అటు విష్ణువుకి చెల్లెలు, ఇటు శివుడికి భార్య.
మీరు విష్ణు నింద చేసి శివుణ్ణి గౌరవించినా అమ్మవారి అనుగ్రహం ఉండదు. మీరు శివనింద చేసి విష్ణు పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం ఉండదు. అమ్మవారి అనుగ్రహం లేనంతసేపు యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాసేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు భక్తిరూపేణ సంస్థిత. నీ భక్తే కాకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అనుగ్రహం కలగాలంటే నీకు మొదటేం రావాలి? నారాయణీ నామం చేత శివకేశవులు ఇద్దరిని రెండు కళ్ళగా చూసుకోవడం నీకు చేత కావాలి. శివకేశవుల ఇద్దరి మధ్య భేదం చూస్తే కోపం ఎవరికి వస్తుంది? నారాయణికి వస్తుంది. ఎక్కడ పెట్టారో తీసుకెళ్ళి చూసారా లింక్? ఇది రత్నత్రయ పరీక్ష అంటారు అపై దీక్షితారు. మీరు శివనింద చేస్తే, విష్ణువుకి పూజ చేస్తే వాళ్ళిద్దరేమనరు, ఊరుకుంటారు. ఎవరి కోపం వల్ల పాడైపోతాడో తెలుసా? అమ్మవారి కోపానికి కారణం అవుతుంది. మా ఆయన్ని పొగుడుతున్నాడు, మా అన్నయ్య లాంటి ఉదారుడు ఎక్కడున్నాడు? అంతటి ఉదారుడు మా అన్నయ్య నారాయణుణ్ణి తిడతాడా వీడు? ఆవిడ అంగీకరించదు. నారాయణుణ్ణి పూజించి శివనింద చేస్తున్నారు. మహాపతివ్రత, సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిన స్తోత్రమైన ముందు శివనామం ఎత్తకపోతే నడవద ఘంటమని శివశక్త్యాయుక్తో అని శంకరులంతటి వారు మొదలుపెట్టారు. అంతటి మహాపతివ్రత, పతివ్రత అని ఆవిడ పేరు. మీరు శివనింద చేసి విష్ణు పూజలు చేస్తే మిమ్మల్ని అమ్మవారు ఉద్ధరిస్తుంది అనుకుంటున్నారా? ఒక్కనాటికి ఆవిడ అనుగ్రహం ఉండదు. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఏ శక్తి ఉండదు. ఏ శక్తి లేకపోతే శక్తి లేని వాడికి ప్రస్థానం లేదు, ప్రస్థానం లేని వాడికి ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు దేనికి భయపడి శివకేశవుల మధ్య భేదభావన చూడరాదు. అసలు నీ కామము ఈశ్వర కామము కావాలంటే ముందు అమ్మవారి అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రవర్తించడం వస్తే శివకేశవుల మధ్య భేదం చూడడం అన్నది ఉత్తర క్షణంలో పోతుంది. అమ్మవారి కాళ్ళు పట్టుకున్న వాడికి ముందొచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? శివకేశవులు ఇద్దరూ రెండు కళ్ళు అవుతారు. ఇద్దరూ రెండు కళ్ళు అయితే ఏమవుతుందో తెలుసా? అయ్యప్పగా భక్తుడు అవుతాడు. మరి శివకేశవుల పుత్రుడే కదండి ఆయన. కాబట్టి చూడండి, ఇది నారాయణి. ఆ నామానికి ఉన్న శక్తి, ఆ నామం మీలో ఈ రకమైన జాగ్రత్తని, ఈ ఎరుకని తీసుకొస్తుంది. ఉపాసన ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో చెప్తుంది. కాబట్టి మన్మధుడు ఏమన్నాడు? అమ్మవారి ఉపాసన చేసి ఉన్నవాడు కాబట్టి పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభజన్మధరుపైకి ఎట్లు పోదు. నేను శ్రీ మహావిష్ణువుకి కొడుకునై పుట్టి పరమశివుడి మీద యుద్ధానికి ఎడితే నేను బతికుంటానా అన్నాడు. ఎందుకుంటానన్నాడు? శక్తి అనుగ్రహం పోతుంది నాకయా, ఇంక నేను ఎలా బతుకుతాను? ఒకవేళ ఇభచర్మధరు మీదకి నేను యుద్ధానికి వెళ్ళినా ఆయన ముందుకెళ్ళి యుద్ధంలో నిలబడితే ఆయన యొక్క తేజస్సు ముందు నేను ఎట్లు నిలుతూ, ఆ తేజస్సు ముందు నేను ఎలా నిలబడతాను? ఒకవేళ నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే ఆ పరమేశుమూర్తి యొక్క తేజస్సు ముందు ఎదిరి విజృంభింపి ఎటులు తిరిగి వత్తు. నేను అసలు ఎలా విజృంభించను ఆయన ముందు? ఆయన రూపాన్ని చూస్తే ఆయన ఘోర రూపంతో నిలబడితే నేను నిలబడగలనా? తిరిగి నేను వస్తానా? ఒకవేళ శివుణ్ణి గెలిచి నేను వెనక్కి వచ్చాననుకో, ఇది ప్రాజ్ఞుడైన వాడి హృదయం ఎలా ఉంటుందో చూడండి. అది పోతన గారి కవిత్వం అంటే. ఆయన అన్నారు, ఒకవేళ శివుణ్ణి గెలిచి నేను తిరిగి వస్తే అప్పుడు నా తండ్రి విష్ణువు కోపించి చూచినా ఎటువంటి చూపుయో నాకేమి తెలుసు. ఆయన ఒకవేళ నా వంక కాని కోపంగా చూశాడో, ఎరా నువ్వు శివుడి మీద బాణం వేసేంత మొనగాడివా అంటే నేనేమైపోతాను? ఏమిటి దాని రహస్యం? నారాయణి నారాయణ ఒక్కటే. ఇది చివరికి ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి? తత్వం గమ్మత్తుగా. పిల్లలు ఆడదానికి పుడతారా మగవాడికి పుడతారా? ఆడదానికి కదా లోకధర్మం. మాయాస్వరూపం అన్న మాట ముందు ఆడదానికి కదా వాడతారు. అలంకారం అన్న మాట ఎక్కువగా ఆడదానికి కదా చెందుతుంది. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. అందుకని అమ్మవారికి అలంకార ప్రియత్వం. తత్వరీత్యా ఇద్దరుగా ఒక్కరు చేసే పని నారాయణ నారాయణి కలిసి చేసేది భక్త రక్షణ, రాక్షస సంహారము. కాబట్టి ఇప్పుడు నారాయణి వేరు కాదు, నారాయణ వేరు కాదు. నారాయణ నారాయణి ఒక్కటే. నారాయణ నారాయణి ఒక్కటే అయితే ఇప్పుడు ఆ నారాయణీ నాభికమలమే నారాయణ నాభికమలం. అందులోంచి పుట్టినవారు బ్రహ్మగారు. ఇప్పుడు ఈ బ్రహ్మగారు ఎవరి కొడుకు? నారాయణ. నారాయణ నారాయణి ఒకటే అయినప్పుడు బ్రహ్మగారు ఆయన కొడుకు అయితే బ్రహ్మగారు ఎవరిలోంచి వచ్చాడు?
ఈయనలోంచి వచ్చాడు, ఈవిళ్ళలోంచి వచ్చాడు. వాళ్ళలోంచి వచ్చినవాడు వాళ్ళలోనే ఉన్నవాడు కదా. ఇప్పుడు వాళ్ళలోనే ఉన్నాడు కన్నా కాబట్టి ఇప్పుడు ముందు బ్రహ్మగారు నారాయణులోకి వెళ్ళిపోయాడు. నారాయణుడు నారాయణి అయి నారాయణి ఎవరి పక్కకి సగభాగంగా వచ్చేసింది? పరమశివుడి పక్కకి సగభాగంగా వచ్చేసింది. కుడి పక్కన ఉన్నవాడికి అలంకార ప్రియత్వం లేదు, పురుషుడిగా ఉండిపోయాడు. ఎడం పక్కన ఉన్నవాడు అలంకార ప్రియత్వంతో ఒకసారి నారాయణ ఒకసారి నారాయణి. లోకాన్ని రక్ష చేయడానికి మగవాడిగా ఉండాలనుకుంటే మగవాడిగా ఉంటుంది, ఆడదానిగా ఉండాలనుకుంటే ఆడదానిగా ఉంటుంది తప్ప నిజానికి అసలు లింగభేదం ఉంటుందా? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమర నరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతో ఒక్కటైపోతుంది. పరమశివుడు శివశక్తి స్వరూపంగా ఒకటిగా నిలబడిపోతుంది. ఇప్పుడు మీరు ఇలా మారే స్వరూపాన్ని తెలియక అనేకమనుకొని ఉపాసన చేసి భేదాలు చూస్తే ఏమవుతుంది? మీ ఉపాసన ఎప్పుడు 0 దగ్గరే ఉంటుంది, ఎప్పుడు ఎల్కేజీ ఆ ఉపాసన, అది పెరగదు. ఈ తత్వం తెలియాలంటే నారాయణి ఆ నామం పట్టుకోవాలి. నారాయణి పట్టుకుంటే పంచాలాల్చీ వేసుకున్న కోటేశ్వరరావు గారిని పొగిడి ప్యాంటు చొక్కా వేసుకున్న కోటేశ్వరరావు గారిని తిడితే తిడుతున్నది కోటేశ్వరరావు గారిని, అవునా కాదా? పరమశివుణ్ణి పొగిడి నారాయణుణ్ణి తిడితే నారాయణి పక్కన భార్యగా ఉంది, ఆవిడ వింటోంది, పరమశివుడు అనుగ్రహం కలగదు. కాబట్టి నారాయణి అనుగ్రహం పొందాలి అంటే అటు నారాయణ ఇటు శివ ఇద్దరినీ 2 కళ్ళగా చూసుకోవడం నీకు చేత కావాలి. ఇది నారాయణీ నామ యొక్క వైశిష్ట్యం. ఇప్పుడు ఈ నారాయణి అన్నీ కలిపి ఒకటైపోవడానికి కూడా హేతువైపోతుంది ఆవిడే. అందుకే మీకు సాధారణంగా విష్ణు క్షేత్రాలన్నీ అంబాక్షేత్రాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, వెంకటాచలంతో సహా. నాకేమీ ఆ విషయంలో సందేహం ఏం లేదు. అందుకే ఒక్క ఆనంద నిలయం మీద విమానాలు, శుక్రవారం నాడు అభిషేకం, పెద్ద జుత్తు, కొద్దిగా వంగిన మూర్తి, అంత పెద్ద కిరీటం, అంత శోభ, అంత ఆకర్షణ, అన్నీ అమ్మవారివే. బాలాజీ, బాలా అమ్మవారు, బాలగారు. అమ్మవారి తత్వమే విష్ణువు యొక్క తత్వం. తత్వం అదే అయింది కాబట్టి విష్ణువు నారాయణ, నారాయణే నారాయణి ఒక్కటే. ఆ నారాయణి శివుడి పక్కకొక్కి చేరిపోతుంది. అందుకే శంకర నారాయణ అని ఒక క్షేత్రం. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా క్షేత్రాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహభాగో హరి పూజ్యతరస్యజే మహిమచేత్కోవా తదన్యోధిక అన్నారు. విష్ణువు పరమశివుణ్ణి రకరకాలుగా అలరించాడు. చిట్ట చివరికి ఏ రూపంతో అలరించాడంటే మోహిని రూపంతో కూడా అలరించాడు. మోహిని రూపాన్ని విష్ణువు పొంది పరమశివుడితో కలియడం వల్ల అయ్యప్ప స్వామి పుట్టారు. ఇంతకన్నా సాక్ష్యం ఏమిటి? మోహిని ఒకరు, నారాయణి ఒకరు, నారాయణుడు ఒకడు కాదనడానికి. రెండూ ఒకటే. రెండూ ఒకటైనప్పుడు అందులోంచి బ్రహ్మగారు వచ్చినప్పుడు బ్రహ్మగారు నారాయణుడే అయినప్పుడు బ్రహ్మనారాయణుడు కలిసి శివుడి పక్క నారాయణుడిగా వచ్చి సగభాగంలో చేరిపోయినప్పుడు రెండూ కలిపి శివపార్వతులు 2 కాకుండా వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరవు అయినప్పుడు ఉన్నది ఒక్కటే అయిపోయింది చివరికి. ఇప్పుడు ఒకటైన దాన్ని అనేకంగా చూస్తే నీ బుద్ధి పాడైంది. అనేకమైన దాన్ని ఒకటిగా వెళ్ళిపోవడం నీకు చేతనైపోతే నీ బుద్ధి సౌభాగ్యాన్ని పొందేసింది. ఈ సౌభాగ్యం వైపుకి నడిపించే తత్వం నారాయణీ తత్వం. అందుకని నారాయణి అన్న నామం విన్న, నారాయణి గురించి తెలుసుకున్న వచ్చే ఉత్తరక్షణ ప్రయోజనం ఏమిటి? మీకు ఈశ్వర పథం వైపుకి నడవడం వస్తుంది ముందు. 2 కాముణ్ణి నిగ్రహించుకోవడం వస్తుంది. ఎందుకని? అమ్మవారి అనుగ్రహం ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ధర్మమన్న మాట ఏది ఉందో అదే కామ క్రోధాదులను అదుపు చేయు మార్గము. అందుకే కదండి ఆవిడ క్రోధాకారాంకుశోజ్వల, ఆవిడ క్రోధాకారమైనటువంటి అంకుశాన్ని పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుంది? క్రోధం ఉండడం తప్పు, క్రోధం మీద క్రోధం ఉండడం ఏంటంటే నాకు ఈ దిక్కుమాలిన కోపం, నా కోపం మీద కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మంచిదేనా కోపం? మంచిదా కాదా కోపం? నాకు మీ మీద కోపం వస్తే తప్పు. ఏమిటంటే అస్తమానం ఇలా కోపడుతుంటాను అందరి మీద, నాకు ఎప్పటికి పోతుందో ఈ కోపం, దిక్కుమాలిన కోపం, ఇదేం కోపం అండి బాబు నాకన్నా, నా కోపం మీద నాకు కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ కోపం మంచి కోపమే కదా. నా కోపం పోవాలన్న నా కోపం నాకు మంచి కోపం. కనబడ్డ వాళ్ళందరి మీద నేను దెబ్బలాడితే ఆ కోపం చెడ్డ కోపం. ఇప్పుడు మీ కోపం మీద కోపం వచ్చేట్టు చేసి మీకు కోపం అనే దుర్లక్షణం పోయేటట్టు చేయగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంది? క్రోధాకార అంకుశోజ్వల ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ మీకు ఆ కోపం తీసేస్తారు. ఇప్పుడు కోపం మీద కోపం మంచి లక్షణం అయితే మీరు ధర్మం అన్న చట్టంలోకి వస్తున్నారు. ఇది ఆవిడ వల్లే వస్తున్నారు.
ఇప్పుడు ఆవిడ ఉంది కాబట్టి మీకు ఈ అనుగ్రహం కలుగుతోంది. ఇప్పుడు మీకు బాధ ఏముంది? నారాయణి కాళ్ళు పట్టుకున్నంతసేపు మీకు ధర్మం అన్న చట్రంలోకి దూరిపోతుంటారు. ఇందాక చెప్పానే, కత్తి మీ చేతిలో ఉంటే దొంగ పారిపోతాడు. అమ్మవారి పాదాలు మీ చేతుల్లో ఉన్నాయనుకోండి, మిమ్మల్ని కాముడు ఏం చేయలేడు. ఎందుకని? ఆవిడ వల్ల బతికే ఆవిడ వల్ల ఉంటున్నాడు కాబట్టి. ఆవిడే ఆగ్రహిస్తే ఇంకా మన్మధుడు ఎక్కడ ఉంటాడు? అందుకని కాముడు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే నారాయణి కాళ్ళు పట్టుకోవాలి. ఉపాసన సక్రమంగా నడవాలంటే ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. ఆవిడ అనుగ్రహం కలిగిందా, ఆవిడ చిట్ట చివర ఒక పని చేసేస్తుంది. శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఆవిడ శివశక్తి స్వరూపం. ఆవిడ శివుని యొక్క శక్తి. శివుడు శివశక్తి వేరుగా ఉండవుగా. కారు యొక్క నడిచే శక్తి వేరుగా ఉంటాయా? రెండు ఒకటే.